జీసస్ క్రైస్ట్ షారోన్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న అభిషేక ఆరాధన నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం. స్థలం శారదా కాలనీ ఆర్చ్ సెంటర్ దగ్గర, కోల్ఫింగ్ సెంటర్, గుంటూరు. దేవుని చేతిలో బలంగా వాడబడుచున్న యవ్వన దైవజనులు బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వాక్య పరిచర్య చేసి రోగులందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసి రండి. ఇది మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే సమయం. గిడ్డోని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వారికి భయపడి పిరికి వాళ్ళలాగా గోధుమల్ని దుల్లగొట్టుకుంటున్నాడు. మరి భయపడి పిరికిగా ఉన్న గిడ్యోని దగ్గరికి ఈ దేవదూత వచ్చి ఏమంటుంది? పరాక్రమం గల బలాఢ్యుడా. అవునా? దేవుడు ఎప్పుడు కూడా నీ వర్తమానాన్ని చూడు, కానీ దేవుడు నీ భవిష్యత్తును చూస్తున్నాడంట. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ 300 మంది చాలు, నేను మీ అందరినీ రక్షించదను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, యుద్ధం అంటే అది మంది బలం వల్ల లేదా ఖడ్గ బలం వల్ల ఆ యుద్ధం గెలవరు, కానీ యుద్ధం గెలిచేది యెహోవా యొక్క బాహుబలం వల్ల. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఆ దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నాడు, కాల్చివేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు తెలుసా? యేసు ప్రభు ఉన్న కాడు ఉండగలవా? 3 సంవత్సరాలకి నేను ఈమెలో చొరబడింది. ఇక్కడ ఎవరున్నారు చెప్పు? పరిశుద్ధాత్మ దేవుడు. I can see the demon spirit. Touch. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. లాస్ట్ మంత్ మనం ఏం చెప్పుకున్నామంటే భయపడొద్దు. అవునా? భయపడొద్దు. అందరూ విన్నారా? సరే, టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ద సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్. అందరూ విజయానికి రహస్యాలు అనండి. విజయానికి రహస్యాలు. హల్లెలూయా. లెట్ us go to Psalms 44 verse 3. కీర్తనలు 44 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. ఇక్కడ కీర్తనలు 44 3వ వచనంలో కోరాహు కుమారులు రాసిన కీర్తన అన్నమాట ఇది. ఎవరు రాశారు? కోరాహు కుమారులు.
వారు రాసిన ఈ కీర్తనలు ఏముందంటే, ఇదిగో మా పితరులు వారి ఖడ్గబలం వలన లేదా వారికి ఉన్న ఆ బాహుబలం వల్ల వారు గెలవలేదు కానీ, వారు విజయాలు చూడలేదు కానీ, ఇదిగో ప్రభువా నీ యొక్క దక్షిణ హస్తమే, నీ యొక్క బాహుబలమే, నీ యొక్క ముఖకాంతి వల్లే మేము ఈనాడు ఐగుప్తుల నుండి వచ్చి ఎన్నో అద్భుతాలు చూసి ఇదిగో ఈనాడు కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నాం. ఇలా ఈ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి కారణం మా పితరుల యొక్క బాహుబలం కాదు, వారి యొక్క సామర్థ్యం కాదు, కానీ ఇదిగో నీ యొక్క బాహుబలమే. హల్లెలూయా. ఏమనుంది? విజయం ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు దేవుని ద్వారా, అవునా? సరే, మరి చాలామంది అనుకుంటారు, ఇదిగో ఈ వ్యాపారం ఇంత బాగా సక్సెస్ అవుతుందంటే ఇది నా యొక్క కెపాసిటీ వల్లే, లేదా ఇదిగో ఈ యొక్క జాబ్ వచ్చిందంటే నాకున్న టాలెంట్ని బట్టి జాబ్ వచ్చింది, అవునా? చాలామంది అనుకుంటారు ఇంత గొప్ప స్థితిలో మేము ఉన్నామంటే ఇదిగో మేము కష్టపడడం వల్లే మేము ఇంత గొప్ప స్థితిలో ఉన్నామని చాలామంది అనుకుంటారంట, అవునా? కానీ ఇంత గొప్ప స్థితిలో ఎవరున్నా కూడా అది ఎవరి వల్ల వచ్చిందంట? దేవుని వల్ల, అవునా? ఎవరైనా వారి జీవితాల్లో విజయాలు చూసినప్పుడు అది ఎవరి వల్ల వచ్చిందంటే దేవుని వల్ల. హల్లెలూయా. మరి కొంతమందికి కెపాసిటీ ఉండకపోయినా దేవుడు విజయాన్ని ఇస్తాడంట. ఎందుకంటే చదువుకున్నాం కదా కీర్తనలు 44:3లో ఎలా వచ్చిందంటే విజయం, ఆయన కటాక్షించినప్పుడు ఆయన యొక్క దక్షిణాస్తము బాహుబలం వల్ల మనకి విజయం వస్తుందంట, అవునా? కొంతమందికి సామర్థ్యం లేకపోయినా దేవుడు విజయాన్ని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. న్యాయాధిపతులు 6:11 నుండి 13 దాకా చదవండి. ఒక్కొక్కటి చదవండి. జడ్జెస్ చాప్టర్ 6:11. యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోనాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చాలండి. ఇక్కడ ఒక పరిస్థితి అన్నమాట. ఇశ్రాయేలీయులు అందరినీ మిద్యానీయులు వారు నాశనం చేయడానికి వారు పథకాలు వేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు పండించిన ఆ యొక్క పంటని వీరేం చేసేవారంటే వాళ్ళు వచ్చి దోచుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఇశ్రాయేలీయులు వారికున్న పశు సంపద, వారికున్న గొడ్లు అన్నిటిని కూడా వీరొచ్చి తీసుకుని వెళ్ళిపోయి వారి యొక్క సంపదని, వారి యొక్క పశు సంపదని వారు ఎక్కువ చేసుకునేవారు అన్నమాట. ఇప్పుడు నష్టం ఎవరికి వస్తుంది? ఇశ్రాయేలీయులకి, అవును? మరి ఎవరు మరి ఇశ్రాయేలుని అణిచివేస్తున్నారు? మిద్యానీయులు. అందరూ చెప్పండి, మిద్యానీయులు అణిచు. మరి ఎందుకని వారు వీళ్ళని అణిచివేస్తున్నారంటే దేవుడు చెప్పిన మాటల్ని వీరు వినట్లేదు. దేవుణ్ణి మొక్కవలసిన ఇశ్రాయేలీయులు బయలు దేవతని మొక్కడం వల్ల దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేల్ని మిద్యానీయులకి అప్పగించాడంట. అప్పుడు న్యాయాధిపతి లేడనమాట. ఒక వ్యక్తిని న్యాయాధిపతిగా ఎన్నుకోవడానికి దేవుడు ఆ వ్యక్తి కోసం చూస్తూ ఉన్నాడు. దేవుడు తన దేవదూతని కిందకి పంపించినప్పుడు ఆ దేవదూత ఆ యొక్క న్యాయాధిపతిని కనుక్కుంది, అవునా? మస్తకి వృక్షం కింద చూసిందనమాట. ఎవరిని? అతని పేరేంటంటే గిడ్యోను. అందరూ గిడ్యోను అనండి. ఎస్, గిడ్యోను. ఇతను ఏం చేస్తున్నాడంటే మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమల్ని దుల్లగొట్టుకుంటూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? గానుగ చాటున గోధుమలని దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు, అవునా? ఎందుకు మిద్యానీయులకు భయపడ్డాడు? చెప్పా కదా, ఇశ్రాయేలు పంటని వీరొచ్చి ఏం చేస్తున్నారు? దోచుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క గిడ్యోను భయపడి వారికి కనపడకుండా దాక్కొని ఆ యొక్క గోధుమల్ని దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు, అవునా? మరి అప్పుడు ఆ యొక్క దేవదూత వచ్చి ఏమంటుందంట గిడ్యోనుతో? పరాక్రమము గల
బలాఢ్యుడా. హల్లెలూయా. ఏమంటుంది? పరాక్రమం గల బలాఢ్యుడా. మరి ఇక్కడ గమనించినట్లయితే అక్కడ జరిగేదానికి దేవదూత చెప్పిన దానికి రెండిటికి పొంతం లేదు. ఎందుకంటే గిడ్యోను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వారికి భయపడి పిరికి వాళ్ళలాగా గోధుమల్ని దుల్లగొట్టుకుంటున్నాడు. మరి దేవదూత వచ్చి ఏమని చెప్పింది? పరాక్రమం గల బలాఢ్యుడా. పోనీ అతను ఎక్సర్సైజ్ చేస్తా, జిమ్ చేస్తా, 6 ప్యాక్లు పెంచుకుంటా ఉన్నప్పుడు దేవదూత చూస్తే అబ్బో గిడ్యోను మామూలుడు కాదుగా, 6 ప్యాక్లు, చాలా కండలు ఉన్నాయి, గొప్ప వీరుడు, గొప్ప బలాఢ్యుడు అని అనాలి. అవునా? మరి భయపడి పిరికిగా ఉన్న గిడ్యోను దగ్గరికి ఈ దేవదూత వచ్చి ఏమంటుంది? పరాక్రమం గల బలాఢ్యుడా. అవునా? మరి ఈ రెండిట్లకి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం ఉందా? అర్థమైంది అందరికీ? ఈయనేమో భయపడ్డాడు, భయపడి దాక్కుని గోధుమల్ని దొల్లగొట్టుకుంటూ ఉంటాడు. అయితే దేవదూత వచ్చి ఏమంటుంది? పరాక్రమం గల బలాఢ్యుడా. అసలు ఏమనాలి? పిరికివాడైనా గిద్యోను అనాలి. అవునా? కానీ ఏమంటుంది? పరాక్రమం గల బలాఢ్యుడా. ఎందుకని అలా అంది దేవదూత? ఎందుకని అలా అందంటే దేవుడు ఎప్పుడు కూడా నీ వర్తమానాన్ని చూడ్డు. హల్లెలూయా. చాలామంది మనుషులు ఏం చేస్తారంటే మన యొక్క వర్తమానాన్ని చూస్తారు. అవునా? దేవుడు ఎప్పుడు మన వర్తమానాన్ని చూడ్డు కానీ మన యొక్క భవిష్యత్తును చూస్తాడు. సౌలుని అందరూ క్రూరుడు అనుకున్నాడు. సౌలుని తెలుసా? సౌలు క్రైస్తవుల్ని హింసించి అందరినీ మర్డర్ చేసేవాడు అనమాట, అందరినీ చంపివేసేవాడు. అప్పుడు సౌలు యొక్క వర్తమాన స్థితిని చూసి అందరూ ఇదిగో సౌలు గొప్ప నరహంతకుడు అని సౌలుకి ఒక ముద్ర వేసేసాడు. అవునా? అయితే దేవుడు ఏం చేశాడు? సౌలు యొక్క వర్తమానాన్ని చూడకుండా సౌలు భవిష్యత్తులో ఎంత గొప్ప పరిచయం చేస్తాడో దాన్ని చూసి దేవుడు సౌలుని ఏం చేస్తాడు? పౌలుగా మారుస్తాడు. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు కాలంలో ఒక వేశ్య ఉందన్నమాట. ఆమె వర్తమానాన్ని చూసి ఇదిగో ఈమె వేశ్య అని అందరూ ఆమెని చంపడానికి వచ్చారనమాట. అయితే అందరూ రాళ్ళు తీసుకుని ఆమెని చంపడానికి వచ్చారు. కానీ యేసుప్రభు ఒక్కళ్ళే ఏమన్నారు? యేసుప్రభు ఆమె వర్తమానాన్ని చూడలేదు కానీ ఆమె యొక్క భవిష్యత్తులో ఈమె గొప్ప విశ్వాసి అని యేసుప్రభు ముందే చూసి ఆమెను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పు, దేవుడు ఎప్పుడు నీ వర్తమానాన్ని చూడ్డు, నీ భవిష్యత్తును చూస్తాడు. మరి గిడ్యోని దేవుడు బలపరిచాడు. దాని తర్వాత 14వ వచనం నుండి 16వ వచనం దాకా చదవండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడైందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. 14వ వచనంలో ఏమనుందంటే ఇదిగో నీవు బలం తెచ్చుకొని ఆ మిద్యానీయుల చేతిలో నుండి ఎవరిని రక్షించాలంట? ఇశ్రాయేలీని. నువ్వు వారి చేతిలో నుండి ఇశ్రాయేల్ని రక్షించు. ఈరోజు కూడా దేవుడు మీతో చెప్తున్నాడు. ఈరోజు ఎవరెవరి కుటుంబాలైతే సాతానుగాడి చేతిలోకి వెళ్ళాయో, మిద్యాను అనే ఆ అపవాదిగాడి చేతిలోకి ఎవరెవరి కుటుంబాలు వెళ్ళాయో, ఎవరెవరి భర్తలు అపవాది యొక్క చేతిలోకి వెళ్ళారు, ఎవరెవరి పిల్లలు ఆ అపవాది చేతిలోకి వెళ్ళారో, దేవుడు ఏమంటున్నాడు? మీరు కూడా బలము తెచ్చుకొని ఆ యొక్క అపవాది చేతులండి వారిని రక్షించండి. హల్లెలూయా. తర్వాత అప్పుడు ఏమన్నాడు గిడ్యోను? ఇదిగో నేను మనుష్య గోత్రంలో అన్నిట్లో ఎన్నిక లేని వాడిని. ఏమన్నాడు? ఎన్నిక లేని వాడిని. అవునా? గిడ్యోను ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు చెప్పిందంత బాగానే ఉంది కానీ ఇదిగో నాకంత సామర్థ్యం లేదయ్యా, నాకంత శక్తి లేదు,
నేను మా గోత్రంలో అన్నిటికంటే ఎన్నిక లేని వాడిని, ఇంకా నేను అందరికంటే కనిష్ఠుణ్ణి, చిన్నవాడిని, నేను ఎలా ఇశ్రాయేల్ని రక్షించగలను అన్నాడు. అవునా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది అనుకుంటారు, నేనెలా వ్యాపారంలో రాణించగలను, నాకంత సామర్థ్యం ఎలా ఉంటుంది, నాకెలా ఆ యొక్క జాబ్ వస్తుంది, లేదా నాకెలా ఆ మంచి ర్యాంక్ వస్తుంది చదువులు అని అనుకుంటారు. అవునా? నాకంత కెపాసిటీ లేదే, నాకంత సామర్థ్యం లేదే అని చాలామంది అనుకుంటారు. నేనెలా వ్యాపారంలో రాణించగలను, నేనెలా నా యొక్క స్థితిని మార్చుకోగలను అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఒకే మనిషిని చంపినట్లు వారిని హతం చేస్తూ ఉంటా. హల్లెలూయా. ఏమన్నాడు? ఒకే మనిషిని చంపినట్లు వారిని హతం చేస్తూ ఉంటా. ఇప్పుడు వేల మంది మనుషుల్ని చంపడం ఈజీయా, లేదా ఒక్క మనిషిని చంపడం ఈజీయా? ఒక్క మనిషిని. అవునా? ఒక్క మనిషిని అయితే ఇలా పొడవగానే చచ్చిపోతారు. అదే వేల మంది ఉన్నారనుకో, వీడిని చంపి వాడిని చంపి ఇంకా చాలా రిస్క్ అన్నమాట. అయితే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఒకే మనిషిని చంపినట్లు వారిని అందరినీ చంపబోతున్నావు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, మీరు నాకంత సామర్థ్యం లేదే, నేనెలా నా కుటుంబంలో మంచి స్థితిలో ఉండగలను అని మీరు అనుకుంటున్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. ఇదిగో, మీరు చాలా సులభంగా మీ కుటుంబంలో ఒక మంచి స్థితిలోకి రాబోతున్నారు. ఆమె మీ వ్యాపారంలో అభివృద్ధి చూడబోతున్నారు. ఆమె మీ యొక్క ప్రతి కుటుంబంలో దేవుడు మీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమె అయ్యా, ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని ప్రభువా అయ్యా గిడ్డోను బలపరిచినట్లు నజరేయుడైన యేసయ్య, ఇదిగోనైనా మీ యొక్క వాక్యం చేత మీరే ఇప్పుడు వీరినందరినీ బలపరిచారు అయ్యా, మీ యొక్క ఆత్మతో అభిషేకించారు ప్రభువా, మీ యొక్క గొప్ప మహిమతో నింపారు అయ్యా. గిడ్యోన్ని అయ్యా భవిష్యత్తు చూసి మీరు అతను ఎలాంటి వారో చెప్పారు ప్రభువా. అలాగే ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కరి భవిష్యత్తును చూసి, ఇదిగో ఆశీర్వదింపబడిన వారులారా, ఇదిగో వ్యాపారంలో గొప్ప అభివృద్ధిని పొందుకోబోతున్న వారులారా, ఇదిగో మీ కుటుంబంలో గొప్ప దేవుని సన్నిధిని, గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని, గొప్ప ప్రశాంతతని పొందుకున్న వారులారా, ఇదిగో మీకు దేవుడు తోడై ఉన్నాడని దేవుడు మీతో పలుకుతున్నారు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో నాయనా. అవును ప్రభువా, ఎవరెవరైతే అయ్యా వారికున్న ఇబ్బందులు బట్టి నలిగిపోవచ్చున్నారు వారిని తాకండి, వారిని ఇప్పుడే తాకండి. టచ్ ఫైర్, టచ్ రెహతల యోందర శందర కందర యోందర రెహశందల కందర యోందర బాబా, టచ్ రైట్ నౌ. ఇంకా ప్రభువా, ఎవరెవరైతే తమకున్న ఆ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి అయ్యా వారు భయపడుతున్నారో వారిని తాకండి. టచ్. గిడ్యోని బలపరిచిన ఆత్మ ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కరిని గొప్ప ఆత్మతో గిడ్యోలో ప్రవేశించి అతనికి గొప్ప విజయాన్ని అందించిన ఆత్మ ఇదిగో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రవేశిస్తుంది. టచ్. గొప్ప అభిషేకంతో అయ్యా వారిలో ప్రవేశించి ప్రతి ఒక్కరిని అయ్యా విజయ పదం వైపు అయ్యా విజయ మార్గంలో నడిపించమని, అట్టి విజయపు ఆశీర్వాదాన్ని అందించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. టచ్ టచ్ టచ్. పేరేంటి? పేరేంటి? నీ పేరేంటి? చెప్పు, నీ పేరేంటి? పేరు చెప్పు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ఆ దురాత్మ శక్తుల్ని బంధిస్తున్నాను. టచ్ ఫైర్, ఫైర్, టచ్. కాల్చి వేస్తున్నాను. ఐ క్యాన్సిల్ దట్ డెవిల్ స్పిరిట్. టచ్ టచ్. ఎవరు నువ్వు? నా పేరు సీను. ఎందుకు పట్టావు? ఎందుకు పట్టావేమని? నేను మొగుడిని. నువ్వు మగడు అయితే ఏంటి, ఆడైతే ఏంటి? ఎందుకు పట్టావు? ఎందుకు పట్టావు? చచ్చిపోయా నేను. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు తెలుసా?
యేసు ప్రభు ఉన్న కాడు ఉండగలవా? 3 సంవత్సరమైంది నేను ఈమెలో జ్వరబడింది. ఇక్కడ ఎవరున్నారు చెప్పు? పరిశుద్ధాత్మ దేవుడు. I cancel the demon spirit. Touch. ఇటు తిరుగు. నేను ఒకరోజు ఇక్కడ శారదా కాలేజీలో మా మేస్త్రి పని ఉంది. ఆ రోజు నాకు ఈ సంగతి నాకు ఎప్పటి నుంచో తెలుసు. సైతానుడు ఏ దారికి వెళ్ళినా ఆటంకపరుస్తూ ఉంటాడు. అది మామూలుడు కాదు. వాడికి పెళ్ళి అవ్వలేదంట, పనికి వెళ్తే నాకు పట్టేసి. ఇప్పుడు దేవుడు తీసివేశాడా దురాత్మని? తీసివేశాడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరేంటి? నా పేరు మంగమ్మ. మంగమ్మ. ఇందాక మగోడిని ఏదో అన్నావు. లేదయ్యా. ఇప్పుడు నీ పేరేంటి? నా పేరు మంగమ్మ. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. దేవుని మహిమ ఇక్కడ ఉన్నది. దేవుని మహిమ. 3 సంవత్సరం నుంచి నేను చర్చికి వెళ్తా ఉంటా పిచ్చిలాగా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి గుండు యాడికి ఎక్కించుకున్నా కూడా అర్థం కాలేదు నాకు. ఆ సైతానుగాడు చర్చిల నుంచి ఆదివారం అడవికి తీసుకెళ్ళాడు. పోయిన సంవత్సరంలో అడవికి తీసుకెళ్ళిపోయి నేను ఒక్కదాని బస్సులో వెళ్ళి అడవికి వెళ్ళిపోయి ఒక్కదానివే ఆదివారం. ఆ రోజు ఎప్పుడు? పోయిన సంవత్సరం అడవికి వెళ్ళా. ఆ రోజు వెళ్తా కాసేపు చర్చిలోనే కూర్చున్న తర్వాత ఇంకా వెళ్ళిపోయినా బయట. నీకు ఎక్కడ పట్టింది అది? పని దగ్గర. పని దగ్గర పట్టింది. అప్పటి నుండి ఎన్ని సంవత్సరాల దాకా నేను పీడిస్తుంది? ఇప్పుడు నుంచి 3 సంవత్సరం. 3 సంవత్సరాల దాకా పీడించిందంట. కానీ నాకు అంత చేటగా నా కోసం ప్రార్థన ఎవరు చేయలేదు. చేస్తున్నారు. నీకు అనేక మంది ప్రార్థన చేసిన ఆ దురాత్మ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దురాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఓ గాడ్ బ్లెస్ యు.
జీసస్ క్రైస్ట్ షారోన్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న అభిషేక ఆరాధన నిర్వహించు తేదీ ప్రతి నెల 2వ శనివారం. స్థలం శారదా కాలనీ ఆర్చ్ సెంటర్ దగ్గర, కోల్ఫిల్ సెంటర్, గుంటూరు. దేవుని చేతిలో బలంగా వాడబడుచున్న యవ్వన దైవజనులు బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వాక్య పరిచర్య చేసి రోగులందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేది